వార్షిక తనిఖీల్లో భాగంగా బాపట్ల జిల్లా చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఎస్పీ హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలంటూ కోరారు. ప్రాపర్ రిప్లేస్ చేసి కొంతమంది యూనిఫామ్ మాట్లాడుతాను, పబ్లిక్కి రీచ్ అయ్యే విధంగా మాట్లాడు. కమింగ్ న్యూ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 31 కానీ అదేవిధంగా జనవరి 1 కానీ పబ్లిక్ ఎవరు కూడా అన్నెసెసరీ కార్యక్రమాలు చేయకుండా, పర్టికులర్లీ ఆ డేలో ఎక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ముఖ్యంగా యాక్సిడెంట్స్ కానీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఎస్డే నుంచే నాకాబందీస్, అదేవిధంగా పెట్రోలింగ్స్, ఈ సడన్ అండ్ సర్ప్రైజ్ చెకింగ్స్, రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ చెకింగ్స్ ఇవన్నీ కూడా ఇంటెన్సిఫై చేశాము. ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీస్ విభాగం నుంచి సూచన ఏంటంటే, న్యూ ఇయర్ని అదేవిధంగా డిసెంబర్ 31ని సంతోషంగా విత్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేయండి. అన్నెసెసరీ ఇన్సిడెంట్స్ జోలికి వెళ్ళడం లేదు, ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేసి చట్ట పరిధిలో చర్యలకు గురవడం కన్నా అటువంటి వాటికి దూరంగా ఉండి పోలీస్ విభాగానికి సహకరిస్తూ ఆ పర్టికులర్ డేస్లో కూడా ఆ కుటుంబంతో ఇంట్లో ఆర్ ప్రాపర్ గ్యాదరింగ్స్లో వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ చేసుకోవాలని, అదేవిధంగా రిసార్ట్స్ వాళ్ళకి ఆల్రెడీ మేము చీరాల బాపట్ల ఏరియాలో ఉన్నటువంటి ఆల్ రిసార్ట్ యజమానులకి, అదేవిధంగా వాటిని రన్ చేస్తున్నటువంటి లీజ్ హోల్డర్స్కి అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. కమింగ్ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి పొంగల్ వెకేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వస్తున్నటువంటి టూరిస్ట్ ఫ్లోటింగ్ కావచ్చు, జిల్లా నుంచి కావచ్చు, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కావచ్చు, పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, టూరిస్ట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదేవిధంగా ఈ పర్టికులర్ వెకేషన్ హాలిడే వెకేషన్లో కావచ్చు, ఇయర్ ఎండింగ్లో కావచ్చు, ఎటువంటి డూస్ అండ్ డోంట్స్ ఫాలో అవ్వాలో అన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సూచనల్ని ఆచరించి ఈ కమింగ్ 15-20 డేస్లో జిల్లా టూరిజం పరంగా ఇవాళ కాలంలో ముందుకెళ్తుంది. టూరిజం డెవలప్మెంట్ మన ప్రాంతంలో వేగవంతమైంది. జిల్లాకి ఈ టూరిజం ఆస్పెక్ట్స్లో మంచి పేరు రావాలంటే జిల్లా ప్రజలందరూ, అదేవిధంగా మీడియా పాత్రికేయులు, ఈ ప్రాంతంలో పర్యాటక పరంగా భాగస్వాములైనటువంటి ఈ హోటల్స్, రిసార్ట్స్ అండ్ అదర్ వ్యాపార సముదాయాలన్నీ కూడా గుడ్ వేలో, గుడ్ సెన్స్లో మనం జిల్లాని ముందుకు తీసుకెళ్ళి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.